వినుకొండ రామలింగేశ్వర స్వామి గుడి చాలా విశిష్టమైంది. ఆ రోజు శ్రీరామచంద్రులు వారే ఇక్కడ రామలింగేశ్వర స్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇలాంటి గొప్ప క్షేత్రము భవిష్యత్తులో దీన్ని ఒక గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దాల్సినటువంటి ఆవశ్యకత ఇక్కడ భక్తుల మీద, ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ 1,85,00,000 బీటీ రోడ్డు చుట్టూరు కూడా 12.5 అడుగులతోటి బీటీ రోడ్డు పూర్తి చేస్తున్నాం. గిరి ప్రదక్షిణ రోడ్డు 12 అడుగుల రోడ్డు తోటి ముందు పూర్తి చేస్తున్నాం. భవిష్యత్తులో దాన్ని ఇంకా విస్తరింపజేయాలనేది లక్ష్యంతో ముందుకెళ్తాము. ఈ బీటీ రోడ్డు భవిష్యత్తులో కూడా ఇంకొంచెం వెడల్పు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎక్కడ అవకాశం ఉంది అక్కడ 50 అడుగుల వరకు మట్టి రోడ్డు, బీటీ రోడ్డు వచ్చేసి 12 అడుగులు బీటీ రోడ్డు మొదటి విడత పూర్తి చేస్తాం. భవిష్యత్తులో దాన్ని 25 అడుగుల వరకు దాన్ని ఎక్స్పాన్షన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేది లక్ష్యంతో ముందుకెళ్తాం. ఇప్పుడు శాశ్వత మంచినీటి పథకం 240 కోట్లతోటి వినుకొండకి శాశ్వత మంచినీటి పథకం ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా ప్రతిరోజు వినుకొండకి మంచినీళ్ళు ఇచ్చేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి కమిటీ చక్కగా బాగా స్పీడ్గా గుడి నిర్మాణం ముందుకు తీసుకెళ్తున్నారు. చక్కగా గుడి అభివృద్ధి జరుగుతూ ఉంది. అట్లాగే ఘాట్ రోడ్డుకి 12.5 కోట్లు దానికి కూడా నిధులు తీసుకొచ్చి ఘాట్ రోడ్డు కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. ఈ బీటీ రోడ్డు వచ్చేసి గిరి ప్రదక్షిణ రోడ్డు 1 నెల రోజుల్లోనే పూర్తి చేయాలని చెప్పేసి అధికారులని ఆదేశించడం జరిగింది. త్వరితగతిన గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. నమస్కారం. గంగాపురం సమేత రామలింగేశ్వర స్వామికి ఓకే. సైడ్కి మట్టి కొట్టపోకుండా డౌన్లో చుట్టూరు గిరి ప్రదక్షిణ రోడ్డు చుట్టూరు వెనకరన్నా కారులో